హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసరికి నేనైతే పాకెట్‌కి జిప్ ఎలా ఏసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. పొడవు వచ్చేసరికి నేను 9½ ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసరికి 14 ఇంచెస్ అండి. బ్యాక్, ఫ్రంట్ ప్యాంట్‌కి పైన ఇలా వస్తాయి కదా! 2 ముక్కలు అలా వచ్చిందండి. అలా ఓపెన్ చేసుకొని వన్ సైడ్ వచ్చేసరికి ఆ విధంగా సమానంగా పట్టుకొని ఒక 1 ఇంచ్ పైన ఉండేలాగా వదిలేసి కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకోండి. 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటే నాడాకి మనం స్పేస్ వదిలిపెడుతున్నాం. అక్కడి నుంచి స్ట్రైట్‌గా కుట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నదిగా కుట్టుకోండి. అలా 1 ఇంచ్ స్టిచ్ చేసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం అలా రఫ్ లాగండి. అంటే ఊడకుండా ఫిట్‌గా ఉంటుంది కుట్టు అనేది. కింద కూడా రఫ్ లాక్కండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి 2 సైడ్స్ ఫోల్డింగ్ చేయండి. ఆ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో వైపు ఉంటుంది కదా, రెండో వైపు అలా స్పేస్ వస్తుంది మధ్యలో నాడాకి. అదేవిధంగా అక్కడ మిడిల్లో స్ట్రైట్గా పట్టుకొని కరెక్ట్గా రెండో వైపు కూడా జాయింట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలా వదిలేసి రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేయండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బయటకి పీచులు అవి రాకుండా ఉంటాయి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి మిడిల్లోకి అయితే పట్టుకోండి. బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు రెండు సమానంగా వచ్చేలా పట్టుకోండి మిడిల్లోకి. పైవైపునకి ఫోల్డింగ్ చేసుకోండి. పైవైపుని పట్టుకుంటే మీకు బాగా క్లారిటీగా అర్థమైద్ది. లోపల వైపు అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. రైట్ హ్యాండ్ కలిపి పాకెట్ వచ్చేలా స్టిచ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ కావాలంటే అటు సైడ్కి, లెఫ్ట్ సైడ్కి కట్ చేసుకోండి. రైట్ సైడ్కి పాకెట్ కావాలంటే రైట్ సైడ్ మనకి చెయ్యి అలా వీలుగా ఉండిద్ది అనుకుంటే అలా స్టిచ్ చేసుకోండి. నేనైతే రైట్ సైడ్కి అయితే కట్ చేస్తున్నాను పాకెట్ని. రైట్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసరికి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి పై వైపున 1½ ఇంచ్ వదిలేసి ఒక మార్క్ పెట్టుకోండి. 6½ 7 ఇంచెస్ ఉన్న పాకెట్ సరిపోయిద్ది. జిప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను.
ఇలా 2 గుర్తుపెట్టుకున్న తర్వాత 2 పీసులు తీసుకోండి. ఎక్స్ట్రా పీస్ తీసుకొని ముందు క్లాత్ని ఫోల్డింగ్ చేయండి. ముందు అలా కుట్టు వేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి 2 సైడ్స్. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి జాగ్రత్తగా వేసుకోండి. 2 పీసులు లోపలికి వెళ్ళిపోవాలి ఎక్స్ట్రా పీస్ అనేది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. రెండు వైపులు స్టిచ్ చేసుకున్నాం కదా, రెండు వైపులు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. చూసాం కదా అలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే జిప్ తీసుకొని వన్ సైడ్ అయితే జిప్ స్టిచ్ చేసుకోండి. ముందే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి, నేనైతే నార్మల్ పాదంతోనే వేస్తున్నానండి. ఎవరికైనా కుదరకపోతే సింగిల్ పాదం కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ పాదంతో కూడా ఫినిషింగ్ అనేది నీట్గానే వస్తుంది జిప్ వేసుకోవడానికి. వన్ సైడ్ అలా జిప్ స్టిచ్ చేసుకున్న తర్వాత కుట్టుకునేటప్పుడు జిప్ మిడిల్లో అడ్డం వస్తుంది కదా, కొంచెం కిందకి లాగి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. వన్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అలా జిప్ని క్లోజ్ చేసి రెండో వైపు జిప్ పైన క్లోజ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. జిప్పు పైన వచ్చేసరికి జిప్పు బయటికి కనిపించకుండా అలా క్లాత్ పెట్టేసి పై వైపున ఉన్న క్లాత్ స్టిచ్ చేసుకోండి. కింద వచ్చేసరికి 1.5 ఇంచ్ వాటికి వదిలేసేయండి. వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను వదిలేసాను కింద. అక్కడి నుంచి కొంచెం పక్కకు తిప్పి రఫ్ లాగండి. అక్కడ జిప్ అనేది అలా స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ చేయండి. పై వైపున 1.5 ఇంచ్ వదిలేసానండి నేను జిప్కి.
పైన పట్టీ వేసుకోవాలి కదా మనం నాడకి. జిప్ అయితే క్లోజ్ చేసి వేసాను నేను స్టిచ్చింగ్ అనేది. మీరు కూడా చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. జిప్ అనేది చూసారా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. జిప్పులు అనేది ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ముందు కింద పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము. ముందుగా కింద పార్ట్ రెడీ చేసుకుంది. ఇప్పుడు వచ్చేసరికి నడుము ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటాము. చూసారు కదా చాలా నీట్గా వచ్చింది జిప్ వేయటం అనేది. 6.5 ఇంచెస్ వదిలిపెట్టాను గ్యాప్ అనేది. హ్యాండ్ ఫ్రీగా అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మిడిల్లోకి తీసుకున్నాము. మన మిడిల్లో ఫ్రంట్ పార్ట్ ఇది. ఈ విధంగా అయితే ఫస్ట్ పై పార్ట్ పెట్టుకొని పై వైపునండి ఫస్ట్ ఇది కింద పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగా. ఇది కింద పార్ట్ పై వైపుకి రెండు పై వైపున ఉండేలా చూసుకోండి. బిగినర్స్ ఏంటంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి తెలియదు కదా. ఇలా రెండు పై వైపుని ఉండేలా పెట్టుకొని మిడిల్లో నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చుట్టూరా కుట్టుకొని రావాలి. మనం మిడిల్లోకి అయితే అలా టక్స్ పెట్టుకుంటాము. టక్స్ దగ్గరకు సమానంగా వచ్చేలాగా పాకెట్ సైడ్కి పెట్టాం కదా, మనం టక్స్ పై కింద పార్ట్కి అలా టక్స్ పెట్టుకుంటాము కట్ చేసుకునేటప్పుడే. అది మిడిల్లోకి వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా అటు సైడ్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి మిడిల్లో వచ్చిందాకా. చుట్టూరు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి. మిడిల్లో చూసారా కరెక్ట్గా అలా మిడిల్లోకి వచ్చేలా చూసుకోవాలి. జాయింట్ అనేది రెండింటికి కింద పైన సమానంగా రావాలి.
టక్స్ దగ్గరకు వచ్చేలా చూసుకొని అక్కడికి సమానంగా స్టిచ్ చేసుకోండి. ఇలా అయిపోయింది. చుట్టూరు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 సెకండ్ స్టిచ్ అయితే వేసుకోండి చుట్టూరు. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి పాకెట్ పైన పట్టీ ఉంది కదా, నాడాకి పట్టీ అయితే వేసుకోవాలి. 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా పట్టీకి. అలా రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి పాకెట్ అయితే రెడీ చేసుకున్నాం. కింద పార్ట్ పై పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత పాకెట్ రెడీ చేసుకున్నాము. ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసుకున్న తర్వాత మిగిలి ఉండిద్ది కదా, క్లాత్ అయితే తీసుకున్నాను. పెద్ద క్లాత్ అయితే లేదు, అందుకని మిడిల్లో అయితే జాయింట్ చేశాను. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసి ఇలా ఈ విధంగా పాకెట్ అయితే తయారు చేసుకోవాలి. కొంచెం గ్యాప్ అయితే ఉంచండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా స్టిచ్ చేసుకొని రఫ్ లాగండి. ఇంకా వైపు కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి స్టిచ్ చేసుకోండి.
ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా మనం, అదైతే ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. తిరగ తిప్పండి పై వైపు పార్ట్కి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని అయితే మనం ఇందాక జిప్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి ముందు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా మనం, ఇక్కడ మిడిల్లో పెట్టుకొని దాన్ని ఇలా అయితే జాయింట్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ వేసుకోండి. జిప్ మిడిల్లోకి వచ్చేలా చూసుకోండి. పాకెట్కి ఇలా మిడిల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా పెట్టి స్టిచ్ చేయండి. మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేయండి. చూసారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను, అలా స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపునకు చూసుకొని మనం నాడకు పట్టి వదిలిపెట్టాం కదా, అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని అలా స్టిచ్ వేసుకోవాలి. ముందైతే రఫ్ లాగండి, కింద పాదం పెట్టిన దగ్గర అయితే రఫ్ లాగి లూజ్ లేకుండా స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ అయితే చేసుకోండి. ఇటువైపు కూడా రఫ్ లాగండి. పాకెట్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా పాకెట్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఫోన్ అయినా కీస్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బయటికి అనేది ఏమీ రాదు. నీట్గా ఉంది కదా. వీడియో అనేది జిప్ అనేది పాకెట్ అనేది చాలా అంటే చాలా నీట్గా జిప్ ఎలా వేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.